ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ. మరి ఇంత సాఫ్ట్గా అయితే మరి అంటకుండా విడివిడిగా బిర్యానీ రావాలంటే, పీసెస్ కూడా ఈడకుండా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్గా నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మసాలాలు దాంట్లో యాడ్ చేసేసాను. దాన్ని చక్కగా ఒక 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మరి కొన్ని సైడ్లో పెట్టుకోండి, దాన్ని తర్వాత వేసుకుందాం. దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఆనియన్స్ ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ అవ్వదో అంతవరకు మనము దీన్ని చక్కగా వేగించుకుందాం. చూడండి, స్లోలీగా ఇప్పుడు ఆనియన్ అయితే బ్రౌన్ అవుతుంది. ఇదొకటి గోల్డెన్ కలర్ అయితే మన ఆనియన్స్ అయితే అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం వాష్ చేసుకున్న లెగ్ పీసెస్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం. నేనైతే 8 పీసెస్ వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కవర్ ఓపెన్ చేసుకుంటే దీన్ని 2 మినిట్స్ వరకు కవర్ చేసుకుందాం. ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కొంచెం చికెన్ కూడా పట్టే విధంగా మనం 2 మినిట్స్ వదిలేస్తాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకుందాం. కింద అంటకుండా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు దీంట్లో యాడ్ చేసేసుకుందాం, మిరపగుండ కూడా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అయితే కేవలం లెగ్ పీసెస్ సరిపోయినంత వేయండి, మిగతాది తర్వాత వేసుకుందాం. దాంట్లో నేను చికెన్ మసాలా కూడా వేసుకున్నాను, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని చక్కగా దీన్ని కలిపేసేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ కవర్ చేసి వేసుకుందామండి. కవర్ చేసి మధ్యలో కలుపుతుండండి. దీనికి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఇలాగని మధ్యలో కలుపుతుండి. ఆ తర్వాత మనం పెరుగుని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, పచ్చిమిరపకాయలు సైడ్ పెట్టుకోండి కొన్ని, అది మళ్ళీ యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కట్ చేసుకున్న పుదీనాను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు చికెన్ని మనం చక్కగా దీంట్లో ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దాని విధంగా వాటర్ అయితే వేసేసుకోండి. నేనైతే వాటర్ వేసుకున్నా. దీన్ని ఇప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయినంత మళ్ళీ వేసుకోండి, ఒకవేళ చాలకపోతే. ఆ తర్వాత నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. దాన్ని కవర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మన వాటర్ అయితే బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి దాన్ని మళ్ళీ కవర్ చేసి పెట్టేసుకుందాం. నేనైతే 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినప్పటికీ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం నేను మిక్స్ చేసుకున్నాను. కిందది ఉన్న రైస్ కాస్త మీదకి వచ్చిన తర్వాత మీద రైస్ కొంచెం కిందకి వెళ్ళాలని కొంచెం మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అది కొంచెం మిక్స్ చేసి ఆ తర్వాత నేను స్లిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలిన తర్వాత రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ. సో మన చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది.
మీరు కూడా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.